ఈరోజు మన జ్యోతిష్ శాస్త్రంలో మరొక మంచి పాఠం ఏంటంటే ఇతర అవస్థలు. ఇప్పుడు చెప్పిన వికలావస్థ, కళావస్థ ఇవి కాకుండా ఇంకా కొన్ని అవస్థలు ఉంటాయి. అవి ఏమిటంటే బాలావస్థ. అంటే వేసి రాశి యందు రాశి ప్రారంభము నుంచి 6 భాగాలు, అనగా 6 డిగ్రీల లోపు. ఇంగ్లీష్లో అయితే డిగ్రీలు, తెలుగులో అయితే భాగాలు. డిగ్రీల లోపు వేసి రాశి యందు ఉన్న గ్రహాన్ని బాలావస్థగా చెప్పాలి. ఇంత డీప్గా ఎవరూ కూడా ఇంతవరకు జ్యోతిష్యం చెప్పటం లేదండి. ఈ లెసన్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. కన్నతల్లి మాతృదేవుడు మేడ్చల నాగరత్నం గారు తన 16వ ఏట నుంచి జ్యోతిష్యం నేర్చుకుంటూ, నా 16వ ఏట నుంచి నాకు నేర్పుతూ ఇప్పుడు 56 ఏళ్ల వయసు, ఆమెకి 83 ఏళ్ల వయసు. ఆమె ఆ సబ్జెక్టుకి కాస్త అంకితం అయ్యారన్నమాట. అందరికీ నలుగురికి ఉచిత సేవలు చేశారు. ఇంట్లో మరి తిండికి దానికి కష్టాలు పడతాంగా, ఉచిత సేవలు చేస్తే కిరాణా కొట్లో అప్పులు పరువులు పోతాయి కదా. అలా ఏదైనా సరే నా తల్లి తన నీతి నియమాల ప్రకారం తను నడుచుకున్నారు. తన తెలివితేటలో సగం పైన తెలుసుకుని నేను ఇంటర్నెట్లో భోజన ఖర్చులకి ప్రాక్టీస్ డబ్బు తీసుకుని జాతకాల ప్రాక్టీస్ కొంచెం చేసుకుంటున్నాను, అంతే తేడా. ఇప్పుడు ఏంటిది, నెక్స్ట్ కుమార అవస్థ కూడా ఉందిటండి ఈ గ్రహాలకి. అదేంటి, 7వ భాగం నుంచి 12 డిగ్రీలు 7 నుంచి వేసి రాశి యందు ఉన్న గ్రహాలని దాన్ని కుమారావస్థ అంటారు. నెక్స్ట్ యువ అవస్థ. 13 డిగ్రీల నుంచి 18వ భాగం వరకు ఉన్న గ్రహాలని యువ అవస్థ అని చెప్పి జ్యోతిష్ శాస్త్రంలో చెబుతోంది ఒక భాగం. వృద్ధావస్థ అంటే 19 నుంచి 24 డిగ్రీల వరకు ఉన్న గ్రహాన్ని వృద్ధావస్థగా చెబుతోంది జ్యోతిష్ శాస్త్రం. అంటే ఇక్కడ వయసు కాదు, వ్యక్తులు కాదు, ఆ యొక్క గ్రహం వృద్ధావస్థలోకి పడడం అన్నమాట. అప్పుడు ఇంక చెప్పాల్సిన, వృద్ధావస్థలో పడ్డ గ్రహాలు ప్రతి పనులు నిదానంగా జరుగుతాయి, నెమ్మదిగా చేసుకుంటూ ఉంటారు. అదనమాట ఉదాహరణ. నెక్స్ట్ వృద్ధావస్థ అయిందా, యువావస్థ చెప్పాను. 19 నుంచి 24 వృద్ధావస్థ అయితే మృత అవస్థ. ఒక గ్రహానికి మృత అవస్థ అంటే ఇంకా నాట్ యూజ్, అసలు ఏమీ ఉపయోగించదు అనమాట. 19 డిగ్రీల నుంచి 24 భాగాల వరకు ఒక గ్రహం కనుక ఏ రాశిలో అయినా పడితే, అది శత్రు రాశి నీచ రాశి అయితే మాత్రం మకర కుంభాల్లో పడిన దాన్ని అవస్థ అని చెప్పచ్చు. తలకాయ తిరుగుతోంది, ఆరోగ్యం పాడైపోతుంది. భగవంతుడా ఎందుకు ఇలా చెబుతున్నాను, ఈ వృత్తిని వదిలేయలేను. సరే, మృతావస్థ అంటే 25 నుంచి 30 భాగాల వరకు. జాగృతావస్థ, గ్రహం తన స్వక్షేత్రంలో ఉచ్చరాశిలో ఉండడం. స్వప్నావస్థ, గ్రహం మిత్రరాశి యందు ఉండడం. సుషుప్తావస్థ, గ్రహం శత్రు నీచరాశుల యందు ఉండడాన్ని సుషుప్తావస్థ అన్నారు. కొంచెం తల తిరుగుతోంది, ఆపేస్తాను. జ్యోతిష్యం ఏదైనా టిఫిన్ చేసుకు తినాలి. థ్యాంక్ యూ. బాగా తల తిరుగుతోంది, అనారోగ్యం